ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు రాత్రి 7:30 46వ మ్యాచ్ సిఎస్కే మరియు ఎస్ఆర్హెచ్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ముస్తాబవుతుంది. ఇప్పటికే భారీ లెవెల్లో టికెట్స్ అన్ని బుక్ అయిపోయాయి. ఇదిలా ఉండగా అసలు ఈ పిచ్ ఎలా ఉండబోతుంది, ముందు బ్యాటింగ్ చేసిన జట్టు ఎంత స్కోర్ చేస్తుంది అనే క్యూరియాసిటీ అందరిలో కనిపిస్తుంది. ఈ మ్యాచ్కు ముందు రెండు జట్లు తమ గత మ్యాచ్లో ఓడిపోయి ఉన్నాయి. ఈ మ్యాచ్లో ఎలా అయినా విజయం సాధించాలని పోటీ పడుతున్నాయి. ఇదిలా ఉండగా సిఎస్కే తమ హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ జరగనుండడంతో ఎస్ఆర్హెచ్కి గట్టి పోటీని ఇచ్చేలా కనపడుతుంది. ఇక ఎస్ఆర్హెచ్ ఆర్సీబీతో ఓటమి తర్వాత తమ మునుపటి ఫామ్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ 46వ మ్యాచ్కి చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ పోటీ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంఏ చిదంబరం స్టేడియంలో సిక్స్ల మోత మోగడం ఖాయమని చెబుతున్నారు. ఎస్ఆర్హెచ్ భీకరమైన బ్యాటింగ్తో పాత మ్యాచ్లోని చేదు జ్ఞాపకాలను చెరిపేయాలని చూస్తుంది. సిఎస్కే అయితే తమ హోమ్ గ్రౌండ్లో జరిగే రెండో మ్యాచ్ కావడం వలన మ్యాచ్పై పట్టు సాధించవచ్చని భావిస్తుంది. సిఎస్కే తన సొంత మైదానంలో 3 మ్యాచ్లు ఆడనుంది. మొదటి మ్యాచ్ చెపాక్లో ఎల్ఎస్జీతో ఆడి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్లో చెన్నై 201 పరుగులు చేయగా లక్నో ఈజీగా టార్గెట్ని ఛేదించింది. సిఎస్కే ఎస్ఆర్హెచ్పై విజయం సాధించి పాయింట్ల పట్టికల్లో పైకి ఎగబాకాలని ప్రయత్నిస్తుంది. అసలు ఎంఏ చిదంబరం స్టేడియం పిచ్ ఎలా ఉండబోతుంది? ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ చెప్పే ముందు వ్యూవర్స్కి నాదొక విన్నపం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరింత ఎక్కువ మందికి చేరుతుంది. మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్లో తెలియచేయండి. ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ స్టేడియం సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. పిచ్ కొంచెం స్లోగా ఉంటుంది. దీనివల్ల స్పిన్నర్లకు అనుకూలంగా ఉండొచ్చు. ఈ స్టేడియంలో గత మ్యాచ్ చెన్నై మరియు లక్నో మధ్య జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఏ స్పిన్నర్ కూడా వికెట్ తీయలేకపోయాడు. ఈ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ ఆడడం వలన ఎస్ఆర్హెచ్ గనక టాస్ గెలిస్తే మాత్రం భారీ స్కోర్ చేస్తుంది. ఇక్కడ 80 ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించగా మొదటి బ్యాటింగ్ చేసిన జట్లు 47 సార్లు విజయం సాధించాయి. చేజింగ్ చేసిన జట్లు 33 సార్లు విజయం సాధించాయి. ఈ స్టేడియంలో హైయెస్ట్ స్కోర్ 246. ఇది 2010లో సిఎస్కే తరపున ఈ స్కోర్ నమోదైంది. ఇక్కడ ఆర్సీబీ మరియు సిఎస్కే మధ్యలో లోయెస్ట్ స్కోర్ 70గా నమోదైంది. హైదరాబాద్ చెన్నై జట్ల మధ్య ఇప్పటి వరకు 19 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. వాటిలో సిఎస్కే 14 గెలవగా ఎస్ఆర్హెచ్ మాత్రం 5 గెలుచుకుంది. సిఎస్కే గేమ్లో నిలబడాలంటే స్కిప్పర్ రుతురాజ్ గైక్వాడ్ మరియు శివం దుబే కొంతసేపు క్రీజులో ఉండి ఒక 10 ఓవర్లు ఆడగలిగితే ఎస్ఆర్హెచ్కి గట్టి పోటీ ఇవ్వచ్చు. సిఎస్కే బౌలర్స్ ఎక్కువ శాతం ఓవర్కి 10 రన్స్ చొప్పున ఇవ్వడం అనేది కొంచెం కంగారు పెట్టే విషయం. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే బెంగళూరుపై ఓటమితో కొంత జాగ్రత్తలు పాటిస్తుంది. కొత్త స్ట్రాటజీలు ఇంప్లిమెంట్ చేయాలని, హిట్టింగ్ కొనసాగించాలని చూస్తుంది. హైదరాబాద్ తమ అగ్రెసివ్ బ్యాటర్స్తో పవర్ఫుల్ హిట్టింగ్ చేసి సిఎస్కేకి చుక్కలు చూపించాలని డిసైడ్ అయ్యింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.